ఎకరానికి బెల్లం తయారు చేస్తే ఎంత డబ్బులు వస్తాయి? మాక్సిమం వస్తాయి 5,000 ఎకరానికి ఎకరానికి కాదు, ఒక పాకానికి. ఒక భాగానికి 5,000 వస్తాయి. ఇప్పుడు మరి 25 టన్నులు కాబట్టి 25 సార్లు 25 ఐదులు అంతే 1,25,000. అంటే సంవత్సరం అంతా కష్టపడితే 1,25,000 రూపాయలు. అది మాకు ఏంటంటే ఈ ఎకరం తోట ఉడిసిన దాని మీద ఉండవు. 2-3 పశువులు మేపుకుంటాం, 1 ఎకరా పొలం ఉడుచుకుంటాం, 1 ఎకరా వరి ఉడుచుకుంటాం, ఇది తోట ఉడుచుకుంటాం. అవన్నీ కలిపి రొటేషన్ అవుతుంది అనమాట. ఇదే పని అనేది మనకి కిట్టదు, కష్టం. రైస్ కొనుక్కోకుండా 1 ఎకరా పొలం ఉడుతాం. మనకి చేతి ఖర్చులకి పై ఖర్చుల కాట్లకి పోకుండా 2 పశువులు మేపుకుంటాం. ఇందులో చెత్త అనేది వస్తుంది. ఆ బోల్డ్ అనేది చెత్త అనేది అట్టుకెళ్ళి అట్లా కడేస్తాం. ఇదే ఆదాయం మనకి. ఇదే పని మనం ఉండకుండా రొటేషన్ అవుతుంది, మనీ రొటేషన్ అవుతుంది. మరి మొత్తానికి లాభాలు అయితే చూస్తున్నారా మీరు? లాభాలంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మనకి రైతే రాజు అంటాడు. అవును, వచ్చాక మనకి ఏం చూడడం. రైతుకు ఒక ఉల్లిపాయలు కొన్నాం అనుకో, కేజీ 25 రూపాయలు అంటారు. రైతు పండించిన పంటకి గిట్టుబాటు రేట్ లేదు, ఫిక్స్డ్ రేట్ లేదు. టమాటీ 100 ఉంది అనుకోండి, 50 అమ్మవచ్చు, 80 అమ్మవచ్చు. గతంలో 100 రూపాయలు కూడా అమ్మేసింది, ఇప్పుడు 20కి వచ్చేసింది, 20-25కి వచ్చేసింది. అలాగా ఒక బెల్లం మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పాకానికి ఇంత రేటు అని ఫిక్స్డ్ రేట్ లేదు, ఫిక్స్డ్ లేదు. రైతు పండించింది దానికి దేనికి లేదు. బాస్ వాలా, బీ ద బాస్.